ఆకు ఒక్కతో నువ్వొకటంటే పోక చెక్కతో నేరెండంట అన్నటువంటి చందంగానే ఉంటుంది రాజకీయం ఎప్పుడైనా సరే, విదేశాంగ విధానం అయినా సరే, రక్షణ విధానం అయినా సరే. చైనా వాడు ఆ మధ్యన శ్రీలంకలో తన నిఘా నౌకను పెట్టి భారత్ మీద నిఘా వేయాలనుకున్నాడు. భారత్ ఇచ్చిన సాయం తీసుకుని బ్రతుకుతున్నటువంటి శ్రీలంకకి భారత్ చాలా గట్టిగా చెప్పింది. దాంతో హంబతోట పోర్ట్ అనేటువంటిది సాధారణ నౌకలకి, వాణిజ్య నౌకలకే తప్పించి యుద్ధ నౌకలు లేకపోతే కనుక నిఘా నౌకలు అక్కడ పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పి నిషేధం పెట్టేసింది శ్రీలంక. దాంతో అక్కడి నుంచి వెనక్కి పంపించుకోవాల్సి వచ్చింది చైనా. ఇప్పుడు మాల్దీవుల్లో చైనా అనుకూల అధ్యక్షుడు రావడంతో, మొయిజ్జు రావడంతో అక్కడికి ఆ నిఘా నౌకను తీసుకొచ్చి పెట్టింది. మరి భారత్ చూస్తూ ఊరుకుంటుందా? ఆ నిఘా నౌక మీద నిఘా పెట్టింది. వాళ్ళు చుట్టూతా ఉన్నటువంటి సుమారుగా 500 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి వాటిలో జరిగే లావాదేవీలని కనిపెట్టగలుగుతారు వాళ్ళ టెక్నాలజీ ద్వారా. వాటిని ఇంటర్సెప్ట్ చేసేటటువంటి కార్యక్రమం మన వాళ్ళు చేస్తుంటారు. ప్రస్తుతం ఎత్తుకు పై ఎత్తు నడుస్తుంది విదేశాంగ రక్షణ విధానం.